హాయ్ అండి, అందరికీ నమస్కారం. సీమంతం అంటే ఏమిటి? గర్భవతులకు ఈ వేడుక ఎందుకు జరిపిస్తారో తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీకి ఒక వరం లాంటిది. పెళ్ళి అయిన స్త్రీలు తమ ప్రేమకి ప్రతిరూపంగా పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. అయితే పురిటి నొప్పులు ఎంత కష్టపరమైనా వాటిని ఇష్టంగా భరించడానికి స్త్రీలు ఆసక్తి చూపిస్తారు. తమ బిడ్డను చూసుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. 9 నెలల పాటు తమ బిడ్డని కడుపులో మోస్తూ ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఈ 9 నెలల కాలం వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. గర్భవతి కుటుంబ సభ్యులు కూడా ఆమెను సహకరిస్తూ ఆమె సంతోషంగా బిడ్డకి జన్మనిచ్చేలా చూసుకుంటారు. అయితే తల్లి బిడ్డతో పాటు తండ్రి క్షేమాన్ని కూడా ఆశిస్తూ చేసే వేడుకని సీమంతమని పిలుస్తారు. హిందువులు జరుపుకునే పోషాడ సంస్కారాలలో సీమంతం కూడా ఒకటి. జన్మకి ముందే వేడుకని జరిపిస్తారు. దీనిని సంస్కృతంలో సీమంతం అంటారు అని పిలుస్తారు. సీమంతం అనే పాపిడి తీయడం అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు. అంటే భర్త తన భార్యని పాపిడి తీసినంత జాగ్రత్తగా అపురూపంగా చూసుకునే ఉద్దేశంలో ఇలా అంటారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఈ వేడుకను జరుపుకుంటూ ఉంటారు. గర్భం దాల్చిన తర్వాత 7వ నెల నడుస్తున్నప్పుడు గర్భిణీ స్త్రీలకు ఈ వేడుకను జరిపిస్తారు. కొన్ని ప్రాంతాలలో గర్భం దాల్చిన 5వ నెలలోనే, మరికొంతమంది 9వ నెల నుంచే ఈ వేడుకను జరిపిస్తారు. ఎవరు ఎప్పుడు జరిపినా తల్లికి సౌభాగ్యము, బిడ్డ క్షేమంగా ఉండడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశము. వాస్తవానికి సీమంతాన్ని ప్రతి భర్త తన భార్యకు దగ్గర ఉండి చేయాల్సిన వేడుక. ప్రస్తుత కాలంలో అది కేవలం ఆడవారి వేడుకగా నిర్వహించబడింది. ఈ వేడుక జరిపే రోజున తల్లి గర్భం దాల్చిన తన కూతురు కాళ్ళకి పారాణి రాసి, నుదుటిన కుంకుమ పెట్టి, చేతికి గాజులు తొడిగి, ఒడిలో చలిమిడి పెడుతుంది. అలాగే ఆమెకు ఆమె అత్తగారికి కొత్త చీరను పెట్టి స్వీట్లు, రకరకాల పువ్వులు, పండ్లను కూడా ఒడిలో పెట్టడం మన సంప్రదాయం. సీమంతం రోజున ముత్తైదులు గర్భవతికి గాజులు ఎందుకు వేస్తారు? ఇది చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం. తెలుగువారిని ఎన్ని శుభకార్యాలు ఉన్నప్పటికీ వేటిలోనూ లేని విధంగా సీమంత వేడుకలో గాజులు తొడిగే సంప్రదాయం ప్రాముఖ్యత సంతరించుకుంది. గర్భిణీ స్త్రీకి గాజులు తొడిగి 12 బిడ్డకు జన్మనివ్వాలి అంటూ ముత్తైదువులు ఆశీర్వదిస్తారు. అలా ఎందుకు చేస్తారంటే గర్భం దాల్చిన స్త్రీలకు గర్భకోశంపై ఎక్కువగా జీవనాడుల ఒత్తిడి అవసరం ఉంటుంది. వీళ్ళకి A to Z చేతులలో ఉన్న నరాలకు గర్భకోశానికి చాలా సంబంధం ఉంటుంది. కాబట్టి నరాలకు అవినాభావ సంబంధం ఉండడం వలన చేతులకు ఎక్కువ సంఖ్యలో గాజులు తొడుగుతారు. ఈ గాజుల వలన గర్భకోశం వద్ద ఉన్న జీవనాడులపై కూడా ఒత్తిడి పడి సుఖప్రసవం జరుగుతుంది. అంతర్లీనంగా ఎన్నో మంచి ఉద్దేశాలతోనే పెద్దలు ఇటువంటి వేడుకలను నాంది పలికారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు.